వాళ్ళకి. కాబట్టి తెలిసినే జరిగింది ఇది. కాకపోతే తేలాల్సిందల్లా అక్కడన్నా తగ్గాలి కదా తెలంగాణ. కానీ ఎక్కువగా ఈ జిల్లాల్లోనే 5 జిల్లాలు కర్నూలు, కడప, నెల్లూరు, అనంతపురం, అలాగే ఇటు విశాఖపట్నం ఇక్కడే ఎక్కువ ఎందుకు జరిగింది? మరి మిగిలిన జిల్లాల్లో బానే ఉంది కదా, అంటే బార్డర్. వీళ్ళు రాసిన వార్త అంతేనా? అది ఎక్కువ అని మిగతా చోట్ల కూడా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు, అవతల రాష్ట్రంలోనూ ఓటు ఉన్నాయి, యువతల రాష్ట్రంలోనూ తీపిచ్చుకుంటారు. అంటే ఇక్కడే ఎక్కువ తొలగించబడ్డాయి ఓట్లు ఈ జిల్లాల్లో. అంటే ఇక్కడే డబుల్ ఎంట్రీలు జరిగినాయి, ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఓట్లు తీపిచ్చారు. ఆ డబుల్ ఎంట్రీ అయ్యి ఇవన్నీ కూడా పక్క రాష్ట్రం కాబట్టి తీసేశారు. మనుషులు లేరు అక్కడ. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఒక్క కార్యకర్తల ఇల్లు 25, 50, 100 లెక్కేస్తాడు. ఆ ఇళ్ళకి లింక్ చేస్తూ అవతల రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతో ఓట్లు తీపిస్తారు. ఐడీలన్నీ నేను చెప్పాను కదా, బ్రోకర్లు ఉంటారు దీనికి. 500 మంది ఉన్నాడు ఒకడు, 1000 మంది ఉన్నాడు ఒకడు, ఇట్లాగా అలాంటిది ఇది. సార్ ఒకటి సర్ర ప్రక్రియ అనేది చాలా కాలం తర్వాత ఇప్పుడు జరిగింది. ఇదేమి లాస్ట్ ఇయర్ లేదంటే ఎంత ముందు జరగలేదు. అదే 10 ఏళ్ళు. నిజంగా 10 ఏళ్ళు చూసుకున్న 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరిగినాయే అనేది ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు ఊరికినే రాస్తుంటారండి. అంతేనా? రీజన్ ఒకటి ఉంది. వైసీపీ టైంలో స్థానిక ఎన్నికలు జరిగింది, తెలుగుదేశం టైంలో జరగలేదు కదా ఎన్నికలు. స్థానిక ఎన్నికల టైంలో మళ్ళీ అందరినీ ఓట్లు నమోదు చేయించుకోమన్నారు. అవును. ఎప్పుడైనా ఏ ఎన్నికలైనా మెయిన్ ఎలక్షన్ అప్పుడు 2024 ముందు కూడా